వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం. ప్రభుత్వ నిర్ణయాలపై కేబినెట్ దృష్టి. తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు. తనపై కుట్ర జరిగిందన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తాను మేధావినని ఎప్పుడూ చెప్పుకోలేదు. జయశంకర్ సార్ గొప్పతనాన్ని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలన అంశాలతో పాటు పలు కీలక విధాన నిర్ణయాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం నాయకులు ప్రస్తావించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో, 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం.
ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. వారంలోనే 450 కోట్ల అప్పులు క్లియర్ చేసిన వ్యవహారంపై మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. తనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వారు పార్టీలో మంచి పదవుల్లో ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన ప్రేమ్ సాగర్ రావు ఈ అంశంపై పరోక్షంగా పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట. నాకు అగనెస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలుసు ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు అందరూ సాక్షి పేపర్లో ఏ పేపర్ అంటే మేజర్ సర్టిఫికేట్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని చేస్తారా? ఇదివరకు ఏ పేపర్? దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట. నాకు అగనెస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలుసు ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు అందరూ సాక్షి పేపర్లో ఏ పేపర్ అంటే మేజర్ సర్టిఫికేట్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని చేస్తారా? ఇదివరకు ఏ పేపర్లు వేసిన మొత్తం రాష్ట్రంలో 15 పేపర్లు ఎక్కడ వేసి వేయాలని చెప్తలేండి. అన్నీ తీసిపెట్టి మొత్తం అది వేయాల్సిన అవసరం లేదు కదా. దాని అర్థం మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాల్సిన మీరు మొత్తం గడిచిన దాదాపు సీనియర్ జర్నలిస్ట్ 20 సంవత్సరాలు పేపర్లలో ఉన్నారు, టీవీలలో. వాళ్ళ పేపర్లు అయితే వాళ్ళ రాయించడం చెప్తున్న డౌట్ ఉంటుంది, దాంట్లో సందేహం. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావినని, గొప్పవాడినని చెప్పుకోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు మేధావుల సంఘం ఏర్పాటు చేయాలని కోరగా, మేధావులు ఎక్కడున్నారు, నేను ఎలా మేధావుల సంఘం పెడతాను, ఈ ప్రపంచంలో నేను మేధావిని అని ఎవరూ చెప్పుకోరు అని జయశంకర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణలో 2 మేధావులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి జయశంకర్ వంటి మహనీయుల గొప్పతనం అర్థం కాదని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇంకొక గొప్ప మాట విన్నా నేను ఒకసారి సార్ నుంచి. ఆంధ్రాలో ఒకడు శాల్వా మీద చేసుకొని వచ్చి తెలంగాణ మేధావుల సంఘం మెచ్చొచ్చిండు, మీకు కూడా గుర్తు. రాగానే మనవులు కొంతమంది వచ్చి, సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని వచ్చారు. ఏం సంఘము అన్నాడు. మళ్ళీ తెలంగాణ మేధావుల సంఘం సార్ అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. సార్ మీరు పెట్టాలి అని. నేను ఎట్లా పెడతానా, అది మేధావుల సంఘం అంటుంటారు, మేధావులు పెట్టుకోవాలి, మరి నేను ఎట్లా పెట్టాలి అన్నాడు. మేధావి అంటోడి ప్రపంచంలో ఇప్పటివరకు కూడా నేను చెప్పుకోలే మేధావిని అని. నేను ఒక సన్నాసి చెప్పాడుగా,
తెలంగాణలో ఎవడో మేధావులు ఈ సన్యాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రిజర్వాయర్ గేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. పంటలు ఎండిపోతున్నాయని, బోర్లు బావులు పూర్తిగా ఎండిపోవడంతో చుక్క నీళ్లు కూడా అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు, చెట్లకు కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రిజర్వాయర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాకు బోర్లు బాయిలు అన్నీ ఎండిపోయినాయి, కాలువ లోతైంది, కొంచెం వాటర్ లేదు. మాకు ఎడ్లకు గొడ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలువ మాకు వదలాలి సార్. చంద్రుతండ మాకు వాటర్ లేవు, బోర్లు బాయిలు అన్నీ ఎండిపోయినాయి. ఎడ్లకు మంచి లాగుతుందంటే నార్లు గిట్ల అన్నీ ఎండిపోయినాయి సార్. మొత్తం ఎండిపోయినాయి సార్. సాగునీరు రావాలి మాకు. మా చంద్రుతండ మానసి తండ మాది సార్. మళ్ళీ ఈ వాటర్ గురించి ఎడ్లు గొడ్లు అంతా మొత్తం తపస్సు చేస్తున్నాయి సార్. అన్ని నీళ్ళు లేక ఈ నార్లు ఎండిపోయినాయి, మళ్ళీ పత్తులు ఎండిపోయినాయి, మళ్ళీ మొక్కలు ఎండిపోయినాయి, మళ్ళీ వర్షాలు కూడా పడతలేదు సార్. మొత్తం ఆగమైతేనేది. కొద్దిగా మాకు ఒక సహకారం, కొద్దిగా వాటర్ ఇచ్చి పెడితే సాగునీరు మేము కూడా బతకడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది సార్. మీకు కోరుకుంటున్నాను సార్, దండం పెట్టి. నా పేరు ముఖ్య విజయ్, మాది చంద్రతండ గ్రామం, స్టేషన్ గన్పూర్ మండలం. మాకు బోర్లు, సాగునీటి నీళ్ళకు బోర్లు బాయిలన్నీ మొత్తం ఎండినాయి. ఈ ఉన్న 20 గుంటలు పెట్టిన పొలాలు కూడా మొత్తం ఎండుకుపోయినాయి. మక్కలు అయినా పత్తిలైనా ప్రతి పంట ఎండుకుపోయినాయి. ఈ రిజర్వాయర్, మన గన్పూర్ రిజర్వాయర్ నుంచి మాకు కెనాలి మాకు కొంచెం ఇసిపెడితే, మెయిన్ కెనాల్ నుంచి కొంచెం మాకు ఇసిపెడితే మాకు కొంచెం మేలు జరిగినట్టు అవుతుంది. అందుకు మేము ఇక్కడ వచ్చి ఈ నిరసన తెలియజేయడం అనేది. దయచేసి కడేశ్వరి గారికి ఒకటి చెప్పేది, దయచేసి తీసి పెడితే సంతోషంగా మాకు ఒక సాయం చేసినట్టు అవుతుంది. ఇది మా ఒక మనవి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆయనతో కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ జయశంకర్ సార్ ని తండ్రిలా గౌరవించేవారని, ప్రతి సభలో ఆయనకు పాదాభివందనం చేసేవారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జయశంకర్ ను అదే స్థాయిలో గౌరవించారని చెప్పారు. జయశంకర్ సార్ అత్యంత నిరాడంబర జీవితం గడిపారని, వ్యక్తిగత సౌకర్యాల కంటే ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కారు కూడా అవసరం లేదని చెప్పేంత సరళ జీవన శైలిని ఆయన అవలంబించారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవం, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారు చేయబట్టుకొని దుఃఖంతో, అమ్మ ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో.
అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్లి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా వద్దు, నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నాకు కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడం. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవం, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారు చేయబట్టుకొని దుఃఖంతో, అమ్మా ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో. అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్లి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా వద్దు, నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నాకు కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడంబరంగా జీవించినాడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థినిని రోజున పాఠశాల నుంచి బయటకు పంపించారంటూ వివాదం నెలకొంది. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కేకు, కొత్త బట్టలతో పాఠశాలకు వచ్చిన తల్లి బంధువులను లోపలికి అనుమతించలేదని, సాయంత్రం వరకు గేటు వద్దే వేచి ఉండాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినిని బయటకు పంపడంతో స్వగ్రామమైన చింతలపూడికి వెళ్లేందుకు ద్వారకా తిరుమల బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని తెలిపారు. తన కుమార్తె పుట్టినరోజున ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి డిమాండ్ చేయగా, బస్టాండ్ లో ఉన్న స్థానికులు కూడా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో బట్టలు కూడా వేయలేదండి పాపకే. అమ్మ అప్పుడు కాదు 1 గంట పంపించండి అంటే సరే 1 గంట 10 నిమిషాలకి మేము సంతకాలు పెట్టి లోనికి వెళ్ళాం. అది కనపడే చెట్టు కాడికి వెళ్ళాం. వెళ్తే మరి మేడం గారు మమ్మల్ని ఎప్పుడు చూసారో తెలియదు కానీ గబగబా ఫోన్ చేసి ఇంకో బట్టలు కూడా వేయలేదండి పాపకే. అమ్మ అప్పుడు కాదు 1 గంట పంపించండి అంటే సరే 1 గంట 10 నిమిషాలకి మేము సంతకాలు పెట్టి లోనికి వెళ్ళాం. అది కనపడే చెట్టు కాడికి వెళ్ళాం. వెళ్తే మరి మేడం గారు మమ్మల్ని ఎప్పుడు చూసారో తెలియదు కానీ గబగబా ఫోన్ చేసి ఫోన్ చేసి నువ్వు అంతమందిని ఎందుకు పంపించు లోనకే బయటకు పంపి ఎంతమంది వచ్చా. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం, ప్రభుత్వ నిర్ణయాలపై కేబినెట్ దృష్టి. తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు, ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు, తనపై కుట్ర జరిగిందన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తాను మేధావినని ఎప్పుడూ చెప్పుకోలేదు, జయశంకర్ సార్ గొప్పతనాన్ని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.